అదిగో అదేనా? అదే. చూసావుగా, వాడెవడో దిష్టి బొమ్మను కూడా ఊరి తీసినట్టు వేలాడి తీశాడు. అది మన బెడ్రూమ్లోకి ఎలా వస్తుంది చెప్పు? ఇంతకు ముందు ఎప్పుడు నాకు అలాంటి కలలు రాలేదు రవి. పెళ్లి రోజు కదా, మన ఇద్దరిని చూసి ఎవరు దిష్టి పెట్టేస్తుంటారు. ఇది మరీ టూ మచ్. టూ మచ్ ఏం లేదు కానీ పదేళ్ళు నిద్రపోదాం పద. ఏమీ ఆలోచించకుండా హాయిగా పడుకో. కూల్. అందుకే ఎక్కువ వర్క్ చేయొద్దు అని చెప్పేది. ఎక్కువ వర్క్ చేస్తే ఇలాంటి పీడకలు వస్తాయి. ప్రశాంతంగా పడుకో. ఓకే, స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్. హలో కాబోయే శ్రీమతి గారు. ఇంకా కాబోయే శ్రీమతి ఏంటి? మీ ఆవిడ్ని చంపలేదా? ఇంకో పావు గంటలో తన్ని పైకి పంపిస్తున్నా. ఎలా? విష ప్రయోగం. ఓ వెరీ గుడ్. దేనిలో కలిపోతున్నావు? చికెన్ బిర్యానీలో. మరి నిన్ను తినమంటే? షట్, నిజమే కదా. పోనీ తనకి ఉలచారంటే ఇష్టం, అందులో కలిపినా? అది కూడా తినమంటుంది కదా. మరేం చేయాలి? ఎస్, వెడ్డింగ్ కేక్లు కలిపేస్తాను. కేక్ కట్ చేసి నీ నోట్లో పెడుతుంది కదా డార్లింగ్. పెట్టదు. ఎందుకని? నాకు షుగర్, తను డాక్టర్. స్వీట్ నన్ను తిన్నవదు. కేక్ లో విషయం మొత్తం కలిపాయి. మొత్తం కలిపేస్తాను. ఓకే బాయ్ డార్లింగ్. ఓకే బాయ్. ఈ పెళ్లి రోజు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ నీ చావు. ఈ బాటిల్లో ఉన్న విషమంతా కేక్లో కలిపాను. అయినా భాను చనిపోలేదేంటి? నేనే పెద్ద కల్తీగాడు అనుకుంటే ఈ పాయిజన్ నాకంటే కల్తీలా ఉంది. ఛే, మొత్తం ప్లాన్ అంతా చెడిపోయింది. హలో, కంగ్రాట్స్ రవి, అనుకున్న సాధించు. ఇక్కడ ఏం జరగలేదు. అవును, అక్కడ కాదు, బైపాస్ రోడ్ లో జరిగింది. ఏంటి? మీ ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయింది. స్పాట్ డెడ్. ఏం మాట్లాడుతున్నావు? టీవీ చూడు. మీ ఆవిడకి నీకంటే తొందరగా ఉంది. ఎంత స్పీడ్ లో వచ్చిందేమో కానీ కార్ తో పాటు పీస్ పీస్ అయిపోయింది. తను చెప్పేది నిజమే. భయపడుతున్నావెందుకు? ఓ, చచ్చిపోయానా? అదేగా ఆశపడ్డావు. గుడ్ న్యూస్ విన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. రా, రమ్మంటుంటే. నిజంగా నాకే తెలీదు. రా, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. నేనే చేయలేదు. నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావు. నా తప్పేం లేదు. నన్ను చెప్పొద్దు. నేను నిన్నెందుకు చంపుతాను? నువ్వు చచ్చిపోయి 10 minutes అయింది. అటు చూడు.
కాదు, ఇది నిజం కాదు. నేను నమ్మను. నేను చచ్చిపోలేదు.